హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మా పాప 11th మంత్‌లో వెంట్రుకలు తీసినామనమాట. చాలా క్యూట్‌గా ఉంది కదా మా పాప. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే ఇట్లా దాంతో పొంగల్ కోసం అన్నీ రెడీ చేసి పూజ సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోతాము. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పొంగల్ చేసి దేవుడిని ఇట్లా మొత్తం క్లీన్ చేసి బొట్లంతా పెట్టిన తర్వాత మంచిగా పొంగల్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇది ఫస్ట్ నుంచి చాలా ఏళ్ళుగా చేస్తున్నాము. సో మునేశ్వరుడిని మొక్కడం అనమాట. పుట్టెంటుకలు ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేసి ఒక ఆనవాయితీ అనమాట. చాలా చాలా మంచిగా పూజలంతా మంచిగా అయింది. ఫస్ట్ అయితే పాప వెంట్రుకల్ని సిజర్‌తోని 3 టైమ్స్ కట్ చేసి దేవుడి ముందరగా పెట్టేస్తారు. దాని తర్వాత వెంట్రుకలు తీస్తామనమాట. నాకు ఓన్ బ్రదర్స్ లేరు కాబట్టి మా నాన్న మీదే వెంట్రుకలు తీద్దాం అనుకున్నాము. అట్లే తీసినాము. ఫస్ట్ అయితే బాగా ఏడ్చింది. గట్టిగా పట్టుకొని గుండు కొట్టేంతసేపు భయమేస్తూనే ఉండే. ఎక్కడ బాగా గట్టిగా కదిలితే ఎక్కడైనా దెబ్బ తగులుతుందో ఏమో అన్నట్టు. తర్వాత అయితే క్యూట్ అనిపించింది. కాసేపు ఫోన్ చూపించినా, ఏం చూపించినా అల్లరైతే తగ్గనే లేదు. ఏడుస్తూనే ఉంది. ఏడ్చి ఏడ్చి బాగా దాహం వేసిందేమో. బాగా నీళ్ళు తాగింది. తర్వాత ఇట్లా గుండు కొట్టినప్పుడు అప్పటికక్కడే స్నానం చేపిస్తాము. వేడి నీళ్ళు అక్కడే పెట్టి రెడీగా ఉండే. సో స్నానం చేపించినాం. తర్వాత చోపోగులు కుట్టాలి. సో ఇక్కడ కుదరలేదు. అందుకు దేవుడి దగ్గర ఒక పువ్వు తీసుకొని మార్క్ చేశారనమాట. వీళ్ళిద్దరిది ఫస్ట్ ఫోటో షూట్ అయితే ముందుగానే చేసేసినాము. కానీ మా పెద్ద పాపకి ఆ ఫ్రాక్ అంతగా కంఫర్ట్గా అనిపించలేదు. స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది అని ఏడుస్తూనే ఉండే. అందుకు ఆ అమ్మాయి డల్గానే ఉంది. మా చిన్న పాప అయితే అసలు ఎక్కువ ఏడుస్తుంది. ఆ అమ్మాయి కంఫర్ట్గానే లేదు. ఎక్కువ ఎండలు కదా, సో మనకి అన్కంఫర్ట్గా ఉంది. ఫంక్షన్ అంటేనే మంచిగా రెడీ అవుతాం కదా, అందుకు మేము కూడా కొద్దిగా ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత వచ్చిన వాళ్ళంతా వచ్చి పాపను పలకరించి ఏదో గిఫ్ట్ ఇచ్చి ఫోటో తీసుకున్నారు. తర్వాత అందరూ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. లంచ్ ఇంటి దగ్గర పెట్టున్నాం అనమాట. అందరు లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. మా ఫొటోస్ ఎలా ఉందో కమెంట్ చేయండి.